అమ్మ చేసిన గులాబీ పూల్ని పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూసేద్దామా? ఫుల్ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసేయండి. ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో 1 గ్లాస్ బియ్యపిండి, 1 గ్లాస్ పంచదార పొడి, అలాగే 1 గ్లాస్ మైదా పిండి. వీటిని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే పర్ఫెక్ట్గా కుదురుతుంది. 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పొడి అండ్ సాల్ట్ కూడా వేసుకొని అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. పల్చగా ఉండకూడదు, అలానే బాగా తిక్కగా కూడా ఉండకూడదు. అంతా బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకున్న తర్వాత 10 మినిట్స్ పిండిని నానబెట్టుకోవాలి. ఈలోగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 మినిట్స్ వరకు గులాబీ స్టిక్స్ని ఉంచాలి. నెక్స్ట్ పిండిలో డిప్ చేసుకోవాలి, కొద్దిగా గ్యాప్ ఉండేటట్టు. నెక్స్ట్ మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత వాటికి అవే వస్తాయి. పిండిలో డ్రాప్ చేసిన ప్రతిసారి కూడా ఆయిల్లో 5 మినిట్స్ స్టిక్స్ని ఉంచాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.